సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. రాయచోటి వద్దు కడప ముద్దు నినాదంతో స్థానికులు చేపట్టిన ఈ నిరాహార దీక్షలు ప్రాంతంలో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రజల అభ్యంతరాలను గౌరవిస్తూ వారి భావోద్వేగాలకు అనుగుణంగా తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. దీక్షా శిబిరానికి చేరుకున్న అమర్నాథ్ రెడ్డి పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అభివృద్ధి, పరిపాలన, ప్రజలకు అందే సేవల విషయంలో ప్రజల అభిప్రాయమే ముఖ్యమని, ప్రాంతీయ ఆశయాలను పట్టించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలు శాంతియుతంగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న విధానాన్ని అభినందిస్తూ సమస్యలపై ఉన్న ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. అలా కాకుండా ఈరోజు ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల్లో భౌగోళికంగా రాజంపేట మధ్యలో వస్తారు. ఎందుకంటే రాయచోటికి కోడూరుకి మధ్యలో ఉండేది రాజంపేట. అలా చేయకుండా రాయచోటి కొనసాగిస్తూ ఈ మండలాల్లో ఇక రాయచోటి చేర్చడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ మండలాలు ఎందుకంటే కడప జిల్లాకి ఇవి అందరి ప్రజలకు కానీ అందరికి కూడా సౌకర్యంగా ఉంటాయి. ఇది కడప జిల్లాలోనే ఉంచాలా. ఎందుకంటే రాయచోటికి రావాలంటే దాదాపు 2-3 బస్సులు మారాలి. రాయచోటికి ఈ ప్రాంతాల నుంచి వెళ్ళాలంటే చిన్నప్పటి సామాన్య ప్రజానికం రాయచోటి పోయే పరిస్థితి ఉండదు. అలాంటిది నిజంగా మళ్ళా కూడా ప్రభుత్వం ఆలోచించింది. ప్రభుత్వం మీద అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఒత్తిడి తెస్తారు. ఆలోచించి మళ్ళా కడప జిల్లాలోనే ఉంచేట్టుగా 2 మండలాలు కూడా ఉంచాలని మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అన్ని వర్గాలు ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు విద్యావంతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రైతాంగం కావచ్చు, సామాన్య ప్రజానికం అందరూ కూడా ఈ 2 జిల్లాలు అక్కడ ఉండాలని, ఈ 2 మండలాల కడపలోనే ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజాభిష్టం మీదకే ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తున్నారు.